హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. పూరీలండి చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఈ పూరీలు ఇలా బొంబాయి చట్నీలో గానీ, కొబ్బరి చట్నీలో గానీ ముంచుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అలాగే నెక్స్ట్ బెల్లం పూరీలండి ఇవి. బెల్లం పూరీలు చాలా ఇష్టంగా తింటారండి అందరూ కూడా. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది కదండీ. చాలా బాగా వచ్చాయండి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. వీటిని ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దామండి. ముందుగా మనం ఒక గిన్నెలో 3 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా కొలతల ప్రకారం తీసుకోవడం వల్ల మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం అందులో ఇడ్లీ రవ్వ వేయాలండి. ఒక కప్పు ఇడ్లీ రవ్వ. 3 కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ సరిపోతుంది. నెక్స్ట్ రుచికి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కలిసే వరకు పిండి బాగా కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ అందులో వాటర్ వేయాలి. వాటర్ వేసి పిండి అటు ఇటు బాగా కలుపుకోవాలి. అటు ఇటు కలపడం వల్ల పిండి బాగా కలుస్తుంది. దీన్ని మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలండి. నెక్స్ట్ అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత పిండి ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా కలుస్తుంది ఇలా కలపడం వల్ల. నెక్స్ట్ మనం దానిపైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పైన కళాయి పెట్టాలి. కళాయి కొంచెం వేడైన తర్వాత అందులో ఆయిల్ వేయాలండి. నేను ఐరన్ కళాయి తీసుకున్నాను. ఇప్పుడు నాన్ స్టిక్ వాడకూడదు కదా. అలాగే మనం కలిపిన పిండిని ఓపెన్ చేసి చూడాలండి. ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది. వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మనం చపాతీలు చేస్తాం కదండి, అలాగే చపాతీలా చేసుకోవాలి. అలా రౌండ్గా చుట్టడం వల్ల పూరీలు బాగా వస్తాయండి, రౌండ్గా ఉంటాయి. మనం ఇలా చేసుకున్న చపాతీలు అన్నీ కూడా ఆయిల్లో వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ చపాతీలు అందులో వేయాలి. పూరీలాగా అవుతాయండి. చూడండి ఇలా పొంగాయి కదా. నెక్స్ట్ మనం దీన్ని ఇలా తిరగవేయాలండి. అలా పొంగాయి అంటే బాగా ఫ్రై అయింది. బాగా ఫ్రై అయ్యి అలా మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. పూరీలు అస్సలు ఆయిల్ పీల్చవండి, చాలా బాగుంటాయి. ఇలాగే ఇడ్లీ రవ్వ వేయడం వల్ల అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయండి. నార్మల్గా అయితే మనం తినేటప్పుడు ఎక్కువ ఆయిల్ తగులుతుంది పూరీలు, కానీ ఇలాగ ఇడ్లీ రవ్వ వేసి చేయడం వల్ల ఆయిల్ అస్సలు తగలదండి. ఇంకా 2-3 ఎక్కువే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. ఇలా వేగిన పూరీలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. పూరీలు అంటే అందరికీ ఇష్టమే కదండి. ఇలా చేసి తింటే మాత్రం ఇంకా బాగుంటాయండి, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది మీకు కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయి పూరీలన్నీ కూడా, అస్సలు ఆయిల్ పీల్చలేదండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ నేను బెల్లం పూరీలు కూడా చేశానండి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి
అందులో 1 కప్పు బెల్లం వేసాను. అందులో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది బెల్లం కరిగే వరకు. అలా సిమ్లో పెట్టి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలండి. దీనికి లేత పాకం అయితే సరిపోతుంది. ముదురు పాకం అయితే పూరీలు కొంచెం గట్టిగా అయిపోతాయి. కొంచెం పాకం వచ్చే వరకు అటు ఇటు కలుపుకొని మనం చేసిన ఈ పూరీలు అందులో వేయాలండి. చూడండి, అలా నొరగలా వచ్చిందంటే కొంచెం పాకం వచ్చినట్లు. పూరీలు అందులో వేసి అటు ఇటు కొంచెం తిప్పాలి. కొంచెం పాకం బాగా కలుస్తుంది. వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చాలా బాగుంటాయండి పూరీలు. బెల్లంతో చేసినవి కదా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, పాకంలో ముంచినవి చాలా బాగున్నాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు అలా చేసి పెట్టడం వల్ల. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.